గుడ్ ఈవినింగ్ మాంటీ. బోర్ కొట్టినట్లు ఉంది లాస్ట్లోది. ఏమన్నా ఐ థింక్ రాజశేఖర్ అన్న, గాయని అక్క, మా కళ్యాణమ్మ మేడం మాతో ఎట్లా రిలేషన్షిప్ ఉందో అట్లే మరీ రీప్లేస్ చేసినట్లే అందన్న. అంత అటాచ్మెంట్ అయిపోయింది మీ ఫ్యామిలీ. అంటే అప్పుడు కళ్యాణమ్మ మేడం తర్వాత కొద్ది గ్యాప్ వచ్చింది. అగైన్ వీఆర్ బ్యాక్ టు ద సేమ్ థింగ్. అంతా ఒకటే ఫ్యామిలీ లెక్క ఫీల్ అవుతాం. మా మాంటిసరీ స్కూల్ కూడా మా స్కూల్ లెక్క ఫీల్ అవుతాం, ఎందుకంటే ఇక్కడే చదివి పెరిగిండేది కాబట్టి. ఐ హ్యావ్ దట్ వెరీ క్లోజ్ అటాచ్మెంట్ టు మాంటిసరీ స్కూల్ అండి. ఒకటి ఈరోజు ఐ థింక్ పర్ఫార్మెన్స్ వర్ అవుట్ స్టాండింగ్. నాకు తెలిసి బెస్ట్ పర్ఫార్మెన్స్. నేను చాలా స్కూల్స్కి అటెండ్ అవుతుంటా, లేదంటే కాలేజెస్లో ఈవెంట్స్ ఇట్లాంటివి. ఈ మ్యూజిక్ ఫెస్ట్ వన్ ఆఫ్ ది అమేజింగ్ పర్ఫార్మెన్సెస్ బై ద చిల్డ్రన్ అండి. నాకు తెలిసి కర్నూలు కానీ కర్నూలు డిస్ట్రిక్ట్లో కానీ ఐ థింక్ ఇంత బెస్ట్గా ఎక్కడా జరిగిండదు. కాస్ట్యూమ్స్ నుంచి, కొరియోగ్రఫీ నుంచి ఐ థింక్ నోబడీ హ్యాస్ డన్ టిల్ నౌ. ఐ థింక్ ఇట్ ఈస్ అవుట్ స్టాండింగ్ టు ద ఆల్ గ్రూప్స్ హూఎవర్ హ్యావ్ పర్ఫార్మ్, దే హ్యావ్ డన్ అవుట్ స్టాండింగ్ అండి. నాకు తెలిసి ఏదైనా మంచి డైరెక్టరో లేదంటే కొరియోగ్రాఫర్ వచ్చిందంటే ఈరోజు ఎవరైనా సెలెక్ట్ కూడా అయ్యేవాళ్ళేమో ఇక్కడి నుంచి. సెలెక్ట్ కూడా అయిపోయినారా అక్క? అమేజింగ్. సో ఫ్యూ థింగ్స్ అండి, ఎక్కువ బోర్ కొట్టకుండా జస్ట్ నా థాట్స్ ఐ జస్ట్ థాట్ ఐల్ షేర్. లైఫ్లో పేరెంట్స్కి ఇది నా సైడ్ నుంచి అడ్వాంటేజ్, బికాస్ ఐఎమ్ ఆల్సో ఏ పేరెంట్ నౌ. మన డ్రీమ్స్ని పిల్లల పైన రుద్దరాదండి. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళ థాట్స్, వాళ్ళ ఐడియాస్ మనము గుర్తించి వాళ్ళని ఆ దాంట్లో నడిచే దాంట్లో వీ షుడ్ సపోర్ట్. మన డ్రీమ్స్ మనవేమన్నా ఉంటే మీరు మరీ కాంటే చదవండి, మరీ ఇంజనీరింగ్ చేయండి, లేదంటే డాక్టర్స్ కాండి. బట్ దట్ థింగ్ ఏమంటే వాళ్ళపైన రబ్ చేయరాదు అనేది నా అడ్వైస్. ఎందుకంటే జనరేషన్ మారిపోయింది. అప్పుడులో అయితే మేము చదివే వయసులో అప్పుడంతా ఇంజనీరింగ్ ఆర్ డాక్టర్ వాళ్ళే టాప్ అనేది ఉండేది. అంటే అది తీసుకున్న మిగతా ఎడ్యుకేషన్ అంతా చదివినా అంటే మేము చాలా వీక్ అని అట్లా కన్సిడర్ అయ్యేవాళ్ళు. బట్ టుడే థింగ్స్ హ్యావ్ చేంజ్డ్, ద వరల్డ్ హ్యాస్ చేంజ్డ్. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ మనం గ్రహించి వాళ్ళకి ఏమనేది వాళ్ళ థాట్స్ని మనం ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది. సో పేరెంట్స్కి నా సైడ్ నుంచి ఒక అడ్వైస్. అండ్ చిల్డ్రన్కి ఒక ఫ్యూ థింగ్స్ ఎక్కువసేపు చెప్పడం లేదు. ఐ జస్ట్ వాంట్ టు కంప్లీట్ ఇన్ 2-3 పాయింట్స్ అండి. కమిట్మెంట్, లైఫ్లో కమిట్మెంట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎక్కడైనా కానీ కమిట్మెంట్ ఇచ్చినాము అంటే జస్ట్ నీడ్ టు డూ దట్. ఏదో ఆ టైంకో ఏదన్నా చెప్పేసి పుల్ ఆన్ అయ్యేదానికన్నా ఒక్కటి లైఫ్లో కమిట్మెంట్ ఇస్తే స్టిక్ టు దట్ కమిట్మెంట్స్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు ఫాదర్కి ఎంత పేరు వచ్చిందో దాంట్లో ఒక 60-70% మంచి పేరు నేను తెచ్చుకోగలిగినానంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కమిట్మెంట్ దట్ ఐ గివ్. ఒకసారి కమిటెడ్ అయినాడు భరత్ అంటే ఇంకా మర్చిపోవచ్చు అన్న ఆ పేరు తెచ్చుకోగలిగినాను. సో దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. లైఫ్లో కమిట్మెంట్స్ ఆర్ వెరీ, ఒకసారి కమిట్ అయితే మాత్రం నెవర్ గో బ్యాక్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ టు పుట్ ఇన్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ టు ఫుల్ఫిల్ దట్ కమిట్మెంట్. అండ్ ఇంకోటి మీకు తెలుసో లేదో, ఇప్పుడు ఉండే చిల్డ్రన్కి నా సైడ్ నుంచి అడ్వైజ్ ఏమంటే యూ షుడ్ హ్యావ్ గోల్స్ అండి. షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్. ఆ షార్ట్ టర్మ్ గోల్స్ విచ్ కెన్ బి అచీవ్డ్ ఈజ్ ఫైన్. ఐ మీన్ ఏదన్నా అని అనుకుంటే ఒక 3-4 గోల్స్, షార్ట్ టర్మ్ గోల్స్ అనుకొని ట్రై టు అచీవ్ ఇట్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్ గోల్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, బికాస్ షార్ట్ టర్మ్ గోల్స్ అచీవ్ అయిన తర్వాత లాంగ్ టర్మ్ గోల్స్ ఎట్లా కంప్లీట్ చేసేదానికి అవకాశం ఎట్లుంటుంది అనేది వీ షుడ్ థింక్ అబౌట్ ఇట్. సో గోల్స్ లేదే ఆ మనిషి అనేవాడు, ఎందుకంటే మనమంతా మనుషులుగా పుట్టినాం కాబట్టి వీ షుడ్ హ్యావ్ సమ్ గోల్స్ ఇన్ లైఫ్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
సో చిల్డ్రన్కి నా సైడ్ నుంచి అడ్వైస్, హ్యావ్ షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్. అండ్ టుడేస్ వరల్డ్ ఈజ్ వెరీ హైలీ కాంపిటేటివ్ అండి. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఇప్పుడు మీరు చాలా మంది వింటారు, చాట్ జీపీటీ అని చెప్పి ఒకటి ఏఐ టూల్ ఒకటి వచ్చేసింది. మరి తెలుసో లేదో మీరు లేకపోతే గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. చాట్ జీపీటీ అనేది ఇట్ ఈస్ సచ్ అన్ ఇంటరాక్టివ్ టూల్. ఇట్ ఈస్ రీప్లేసింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. యూనివర్సిటీస్ బ్యాన్ చేయమని చెప్తున్నారు. ఎందుకంటే ఒక ఎస్ఏ రాయండి నాకు ఈ టైప్లో కావాలంటే చాట్ జీపీటీలో లాగిన్ అయిపోయేసి యూ జస్ట్ ఆస్క్, ఇట్ విల్ గివ్ ఏ ఫుల్ ఇన్ని వర్డ్స్లో నాకు ఒక ఎస్ఏ కావాలా అంటే ఇట్ విల్ గివ్ యూ అనమాట. ఇట్ విల్ నాట్ బి రెప్లికా. గూగుల్లో అంతా ఏం సర్చ్ అవుతుంది, ఇట్ ఈస్ సేమ్ టు సేమ్ అవుతా పోతుంది. బట్ చాట్ జీపీటీ ఈజ్ సంథింగ్. విత్ ఇన్ జస్ట్ 4 months 5 months ఇట్ ఈస్ వాల్యూడ్ ఆల్రెడీ $50 billion అండి. సో నేను ఏం చెప్తున్నా అంటే యూ షుడ్ బి రియలీ అవుట్ స్టాండింగ్ స్మార్ట్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. లేదు అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. సో యూ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్ వెన్ యూ స్టడీ. ఈ స్టడీ టైంలోనే అంటే చదివే టైంలోనే మనం ఏం చేసినా వీ షుడ్ ఓన్లీ దట్ ఈస్ ద టైమ్ వీ హ్యావ్. ఆఫ్టర్ దట్ ఏం చేసేకి ఉండదు, ఇంకా తర్వాత ఇట్స్ ఆల్ డన్. సో మన పర్ఫార్మెన్స్ మనది ఏమున్నా చదివే టైంలోనే వీ షుడ్ డూ ఇట్. లేటర్ ఆన్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో నా పాయింట్ ఏమంటే పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. ఇప్పుడు బాగా కష్టపడితే లైఫ్ అంతా ఎంజాయ్ చేసేకి ఉంటుంది. సో పుట్ ఇన్ ఆల్ దట్ ఎఫర్ట్స్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, స్పోర్ట్స్లో ఖచ్చితంగా మనకి ఏమన్నా ఉన్నాయండి, ఎంత కష్టమన్నా ఉన్నాయండి, వీ షుడ్ హ్యావ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కాబట్టి దాని నుంచి డిసిప్లిన్ అయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒక 45 minutes అనేది ఖచ్చితంగా ఏమున్నా ఎంతున్నా యూ హ్యావ్ టు బీ ఫిజికలీ ఫిట్. అప్పుడే మెంటలీ ఫిట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అండ్ డిసిప్లిన్ ఆటోమేటిక్గా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఐ ఆల్వేస్ టీజీవీ గ్రూప్ నుంచి వీ ఆల్వేస్ ఎంకరేజ్ స్పోర్ట్స్ కానీ యాక్టివిటీస్లో కానీ ఎంతో వీ గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. ఎందుకంటే మాకు తెలుసు దాని ఇంపార్టెన్స్. ఆ పిల్లవాడు ఎవరైనా కానీ స్పోర్ట్స్లో ఉన్నప్పుడు ఆ డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ ఐజీసీఎస్సి మీరు ఏదైతే జాయిన్ అయినారో మీకు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ కోర్స్. ఇట్ ఈస్ యాక్చువల్లీ అండర్ గ్రాడ్యుయేట్స్కి యూఎస్ పోయేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంది, ఆర్ అబ్రాడ్ పోయేదానికి అవకాశం ఉంటుంది. సో పిల్లలు ఎవరైతే ఇక్కడ ఎస్పెషలీ మాంటీ స్కూల్లో జాయిన్ అయినారో థింక్ అబౌట్ ఎక్స్ప్లోరింగ్ దట్ ఏరియా ఆల్సో. ఇక్కడే కాకుండా అంటే ఇక్కడే చదివినాము ఇండియాలోనే చదివించేదే కాకుండా థింక్ అబౌట్, ఎందుకంటే ఎక్కువ ఛాన్సెస్ ఆర్ బ్రైట్ వెన్ యూ స్టడీ ఇన్ ఐజీసీఎస్సి. సో దట్స్ ఇంపార్టెంట్. అండ్ పేరెంట్స్కి నా రిక్వెస్ట్ ఏమంటే ఒకవేళ పాసిబిలిటీ ఉండి మీరు అఫోర్డ్ చేయగలిగితే గివ్ దెమ్ దట్ సపోర్ట్ టు సెండ్ దెమ్ అబ్రాడ్ అండి. ఇట్ విల్ రియలీ హెల్ప్ దెమ్. ద చైల్డ్ విల్ చేంజ్ అ లాట్. ఎందుకంటే నాకు తెలిసి నేను ఎంబీఏ చదివే ముందు ఎట్లుంటి ఎంబీఏ చదివిన తర్వాత 1 yearలో ఎట్లా, నా ఫాదర్ యూఎస్ పంపించేవాళ్ళు కాదన్నమాట. 2 years ఉంది, నువ్వు యూకే పోతే 1 year అంటే అప్పుడు పంపించినారు. అది మా మదర్ షీ హెస్ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు సెండ్ మీ టు యూకే. లేదంటే ఫారెన్లో పంపించేదానికి హీ వాజ్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్. ఎక్కడ పోతే తెల్లమ్మాయిని పిలుచుకొని వస్తానన్న భయంతోనో అప్పుడులో కాలంలో దే హ్యావ్ దట్ ఆల్ దట్ ఫీలింగ్స్ కాబట్టి ఇది ఉండేది. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ద పేరెంట్స్, ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ఆపర్చునిటీ ఎనీథింగ్ దట్ యూ కెన్ అఫోర్డ్, ట్రై టు సెండ్ దెమ్ అబ్రాడ్ అండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చైల్డ్ చాలా మౌల్డ్ అవుతాడు, హిల్ బికమ్ ఇండిపెండెంట్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డన్ ఆన్ హిస్ ఓన్. సో ఇట్ విల్ బీ ఎ గ్రేట్ థింగ్ ఫర్ ద చైల్డ్ అండ్. సో ఈ అవకాశం ఇచ్చిన మాంటీ స్కూల్కి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. అండ్ ఐ హోప్ ఇంకా బెటర్ పర్ఫామ్ చేస్తూ స్కూల్లో ఇప్పుడే ఐ థింక్ రాజశేఖర్ అన్న చెప్పారు, రాధిక కూడా హైదరాబాద్లో స్కూల్ పెట్టినారు. సో ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడ మాంటిసరీ స్కూల్ ఆల్ ఓవర్ సౌత్ ఇండియాలో కూడా బాగా పెరగాలని ఈ అవకాశం ఇచ్చిన గాయని అక్కకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. Thank you, Bharat. Please, few minutes, you just stay on this mic. There is one question for you. Actually, recently we had a Cambridge orientation program for the high school children, and I was explaining them about the subjects, how to choose for the 9th and 10th.
But there were some children who got up and asked me, what are the subjects to choose to become a politician? So I request you to give them some advice, because I don't know in those days whether you are really interested, but as of now you are the budding leader for Kurnool. Thank you. యాక్చువల్గా ఎడ్యుకేషన్లో అయితే ఏం లేదండి, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ బ్రెయిన్. ఎందుకంటే నేను చదివే టైంలో ఒకవేళ ఇట్లా పర్ఫార్మెన్సెస్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే బ్యాక్ బెంచెస్లో ఉండేవాళ్ళం మేము, All of you start. అయినంత అవాయిడ్ చేసేవాళ్ళము. సో ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ మైండ్, యువర్ కాన్ఫిడెన్స్, అండ్ దెన్ పబ్లిక్ స్పీకింగ్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమంది మాటల్లోనే వాళ్ళని నమ్మేస్తుంటారనమాట. ఇప్పుడు మా ఎగ్జాంపుల్, మా యాక్చువల్గా లోకేష్ గారు వచ్చి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివారు. అసలు తెలుగుదేశం పార్టీలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్లో కానీ ఎక్కడో కూడా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చదివిన వాళ్ళు ఎవరు లేరు. ఏదో స్పీచ్లలో పొరపాటున మాట్లాడినారు, ఏదో మాట తప్పినారని ఆయనని బద్నాం చేసినారు. బట్ రియాలిటీ ఇస్, ద థింగ్ ఇస్, హీఈస్ వెరీ నాలెడ్జబుల్, హైలీ నాలెడ్జబుల్. నాకు తెలిసి అట్లాంటి పొలిటీషియన్ ఎవరు కూడా లేరు. సో థింగ్ ఇస్, మీరు ఒకవేళ ఆ చిల్డ్రన్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది గెటింగ్ ఇన్ టు పాలిటిక్స్ ఇస్, మీరు రొటీన్గా చదవాల్సిన ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద చదివి, అండ్ ఐ థింక్ పబ్లిక్ స్పీకింగ్ అనేది ఒకటి ఎక్స్ట్రా నేర్చుకుంటే మాత్రం దట్ విల్ బీ ఏ గ్రేట్ థింగ్. అండ్ కమిట్మెంట్ అండ్ వాట్ ఎవర్ యూ హ్యావ్, యూ వాంట్ టు డ్రీమ్. అంటే అదేదో పొలిటీషియన్ అంటే అర్నింగ్ కోసం కాదు పొలిటీషియన్ అనేది. యూ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ పబ్లిక్, దెన్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు పాలిటిక్స్. దెన్ ఓన్లీ the growth happens. Once the growth happens, సరౌండింగ్ అంతా బాగుందంటే మనం హ్యాపీగా ఉంటాము. గ్రోత్ విల్ హ్యాపెన్ ఆల్ ఓవర్ ద సిటీ, మనతో పాటు గ్రోత్ విల్ హ్యాపెన్ ఫుల్ సిటీ అనమాట. సో మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్, దెర్ ఇస్ నో ఎగ్జాక్ట్ ఎడ్యుకేషన్ ఫర్ ఇట్. పబ్లిక్ స్పీకింగ్ ఒకటి నేర్చుకోండి అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకుంటే మాత్రం 100% you'll become a politician. Thank you. Thank you so much, Bharat, and we request a small photo.